ఒక రోజున ఆయన తన మనసులో అనుకుంటాడు, ఈ బబులోను సామ్రాజ్యం అంతా కూడా, ఈ ఉద్యానవనములన్నీ కూడా, ఈ గొప్ప గొప్ప కట్టడములన్నీ కూడా నా బలాతిశయం చేత, నా జ్ఞానం చేత, నా శక్తి సామర్థ్యాల చేత నేను కట్టించినవి కాదా అనుకుంటున్నాడంటండి. హల్లెలూయా. ఈ మాట దయచేసి అందరం కూడా గమనించాలి. మనం ఎవరు సార్? 127వ కీర్తనలో ఏముంది వాక్యం? యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువాడి ప్రయాస వ్యర్థమనే వాక్యం సెలవిస్తాం. యెహోవా పట్టణము కాయని ఎడల కావలి వారు దాన్ని మేలుకొని అన్న వారి ప్రయాస వ్యర్థమనే వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుని చిత్తము కాకుండా, దేవుడు కట్టకుండా, లేకపోతే దేవుడు కాయకుండా ఇంతకాలం మనం నడిచామా? అది మన గొప్పతనం అనుకుంటే ఫూలిష్నెస్ అని అడిగితే రోజు ఆయన అనేవాడు లేకుండా మనం ఎక్కడి నుంచి వచ్చాము. యోహాను సువార్తలో అదే వాక్యం ఉంది కదా, కలిగింది ఏదైనా ఆయన మూలముగా, ఆయన నిమిత్తం, ఆయన ద్వారా కలిగింది, కానీ ఆయన లేకుండా ఏది కూడా మన జీవితాల్లో కలగట్లేదని వాక్యం సెలవిస్తాం. హల్లెలూయా. ఈ రోజు అటువంటి వాక్యాలు మనం వింటున్న తర్వాత ఇవాళ సమస్త మహిమ దేవునికి చెందాలి తప్ప మనల్ని బట్టి మనం అతిశయించడానికి, మనల్ని బట్టి మనం గర్వించడానికి